ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 10, 11 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియకుండా ఉన్నటువంటి ఒక నిజం అనేది, ఒక విషయం అనేది ఇప్పుడు బయటపడవచ్చు. మీరు ఊహించని ఒక సమాచారం కూడా రావచ్చు. ఆగిపోయింది అని భావించిన పని మళ్ళీ కదలవచ్చు. లేదా మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక ముఖ్యమైన నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు, నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. జాతక విశ్లేషణ, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నజర్ దోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 10, 11 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు కుటుంబ పరంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమ పరంగా అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవాలి. ఏ చిన్న సంకేతం నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు మేలు చేయబోతున్నాడా, లేదంటే ఒక అవకాశాన్ని మీ దగ్గరకు తీసుకురాబోతున్నాడా, పాత విషయాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తాడా, లేదా మీకు తెలియని ఒక నిజాన్ని బయట పెడతాడా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎవరిని అవమానించకండి, మీ యొక్క నిర్ణయాలను మార్చుకోకండి. ఈ 2 రోజుల్లో మీకు వచ్చే సందేశాలు లేదా ఒక ఫోన్ కాల్ లేదా ఒక పాత వ్యక్తి, పాత పరిచయాల నుంచి వచ్చే సమాచారం మీరు జాగ్రత్తగా గమనించవలసిన అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక పాత పరిచయం నుంచి వచ్చే సమాచారం మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఈ 2 రోజుల్లో అయితే మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి ఒక విషయం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి అయితే మీకు పేరు లేదా పిలుపు, పేరులో ఎస్ అనే అక్షరానికి సంబంధించి ఉండవచ్చు. ఇప్పటి వరకు ఆ యొక్క వ్యక్తి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ వెనకాల ఏం మాట్లాడుతున్నారు, మీకోసం ఏదైనా కానీ
చేస్తున్నారా, ప్రయత్నం చేయిస్తున్నాడా అనే విషయం మీకు స్పష్టంగా ఈ 2 రోజుల్లో అర్థమవుతుంది. కానీ ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక మాట ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా మూడో వ్యక్తి ద్వారా అయితే ఒక విషయం అయితే మీ చెవికి చేరే సూచన ఉంది. ఇక్కడ మీరు చేయవలసింది ఒక్కటే విషయం, విన్న వెంటనే మీరు ఏదైనా కోపపడకండి. ఎందుకంటే మొదట మీకు ప్రతికూలంగా అనిపించినటువంటి విషయం చివరకు మీకు మేలు చేసే అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు అవకాశం కోసం ప్రయత్నించినట్లు అయితే, అది రాకపోయి ఉన్నట్లు అయితే ఈ సమయంలో దానికి ఎవరో అడ్డుపడ్డారని మీరు అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలిసే విషయం ఏమిటంటే, నిజం అయితే ఏంటంటే ఆ అవకాశం మీకు రాకపోవడం వల్లనే మరొక మార్గం అనేది, మంచి మార్గం తెరుచుకొని మీకు ఈ సమయంలో ఊహించని ఇంకో పెద్ద అవకాశం వస్తుంది. ధనుస్సు రాశి వారికి మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, మనసులో ఉన్నటువంటి బాధ బయటకు నవ్వుతూ కనిపిస్తారు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విషయాలు వీరు అస్సలు చెప్పరు. వీరు ఏంటంటే రహస్య స్వభావులు. నా సమస్య నేను చూసుకుంటాను అని ఒంటరిగా పోరాడుతారు. అయితే ఈ 2 రోజుల్లో మీకు నమ్మకమైన వ్యక్తి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి రావచ్చు. ఆ సంభాషణ తర్వాత మీ మనసులో ఉన్న భారం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అయితే కొన్ని విషయాలు చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. ముఖ్యంగా మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఫలితం ఆలస్యం అవుతుంది. డబ్బు కూడా రావాలి కానీ ఆలస్యం అవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ సమాధానం రావట్లేదు. వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ చివరి సమయంలో ఏదో ఒక కారణంతో ఆగిపోతుంది. వ్యాపారంలో మంచి మాట చెప్పిన వ్యక్తి తర్వాత మీకు స్పందించకపోవచ్చు. అలాగే ఇలాంటి పరిస్థితులు మీరు నిరాశను పెంచి ఉండవచ్చు. కానీ ఈ 2 రోజుల్లో అయితే మీ మధ్య ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మీ సమస్యలన్నిటికీ ఒక్కసారి పరిష్కారం అనేది దొరికే అవకాశం ఉంది. ఇది సాధారణమైనది కాదు. ఈ సమయంలో మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది అని మీరు అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం అయితే ఈ సమయంలో తెలిసిన తర్వాత దారి కూడా కనిపించదు. చీకటి గదిలో దీపం వెలిగించినప్పుడు మొత్తం అంతా కూడా గది ఒక్కసారిగా మారదు, కానీ ఎటువైపు నడవాలో తెలుస్తుంది. అలాంటి పరిస్థితి మీకు వస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీకు రావచ్చు. ఉద్యోగం ఖాళీ ఉందని ఈ సమయంలో మీకు చెప్పవచ్చు. మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం ఇవ్వవచ్చు. ఒక అధికారి లేదా అవసరమైన వ్యక్తిని పరిచయం చేయవచ్చు. లేదా మీరు చేస్తున్నటువంటి తప్పును కూడా నేరుగా చెప్పవచ్చు. మొదట ఆ మాట మీ మనస్సుకు నచ్చకపోయినా ఆలోచిస్తే అందులో నిజం ఉంటుందని మీకే అర్థమయ్యే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీకు ప్రతి సమాచారం పూర్తిగా చదివే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ లేదా సందేశం చూసి నిర్లక్ష్యం చేయకండి. తెలియని నెంబర్ నుండి వచ్చినటువంటి కాల్ అనేది పూర్తిగా పట్టించుకోకుండా ఉండండి. అయితే ఈ సమయంలో మోసపూరితమైన కాల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అయితే ఒక పెద్ద వ్యక్తి లేదా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట మీకు ఉపయోగపడుతుంది. ఈ 2 రోజుల్లో సంబంధాల విషయంలో ఒక నిజం తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారికి మీ మధ్య పెరిగిన ఒక నిర్ణయం తీసుకోవటానికి అవమానం వస్తుంది. మీరు చాలా రోజులుగా ఒక పని చేయాలని అనుకుంటూ వాయిదా వేస్తున్నట్లు అయితే ఈ సమయంలో అయితే దాన్ని చిన్న స్థాయిలో అయినా ప్రారంభించడం మంచిది. ఎందుకంటే మీకు ఈ సమయంలో అయితే మీ జీవితంలో అతిపెద్ద మార్పులు స్టార్ట్ కాబోతున్నాయి. ఒక పెద్ద అడుగు కంటే చిన్న అడుగు ముఖ్యం. ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఈ సమయంలో పూర్తిగా మార్చేస్తారని
ఎదురు చూడకుండా మీకు వచ్చిన సహాయాన్ని ఉపయోగించుకున్నట్లు అయితే మీ జీవితంలో అయితే ఊహించని మార్పు వస్తుంది. కుటుంబ విషయంలో కూడా ధనుస్సు రాశి వారికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పరీక్ష మాటల రూపంలో రావచ్చు. మీరు సాధారణంగా చెప్పినటువంటి మాటలు ఇంట్లో ఒకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, గతంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ కుటుంబంతో కొంతకాలం ఒక విషయం గురించి స్పష్టత అనేది లేకపోవచ్చు. ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరు డబ్బు ఇవ్వాలి, ఒక పని ఎప్పుడు ప్రారంభించాలి అనేటువంటి విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈసారి కోపంతో మాట్లాడితే సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఒక్కొక్కరి మాట విని నిర్ణయం తీసుకుంటే పరిష్కారం చెబుతుంటే ఎంతో ఇంటి విషయాల్లో, బయట విషయాల్లో ఈ సమయంలో మీరు ఎంతో ప్రాధాన్యత 2 రోజుల్లో అయితే యొక్క ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా కొన్ని మార్పులు వస్తాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగాలి అంటే వారితో మీరు కొంత సమయాన్ని గడపడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం పూట ఇద్దరు కలిసి ఒక చల్లని గాలికి బయటకు వెళ్ళడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో మీకు ఒక అవకాశాన్ని చూపించవచ్చు. వ్యాపారంలో మీకు మంచి సలహా ఇవ్వవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖాళీ ఉన్న ఒక ఉద్యోగం గురించి, ఒక అవకాశం గురించి చెప్పవచ్చు. కానీ ఈ సమయంలో మీరు ఆ వ్యక్తి చెప్పే మాటలు పట్టించుకోకపోయినా అదే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ మధ్య అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి పాత్ర చాలా విశేషంగా ఉండబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో గతంలో మీకు దూరమైన ఒక బంధువు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సూచనలు ఉన్నాయి. వారి ద్వారా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.